అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? గత వీడియోలో దశ అవతారాల్లో 4 అవతారాల గురించి తెలుసుకుందాం. మిగతా 6 అవతారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దశ అవతారాల్లో పార్ట్ 2 వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. వామన అవతారం విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం. ఈ అవతారంలో వటువ రూపంలో భూమిపై అవతరించాడు. రాక్షస రాజైన బలిని జయించడానికి, అతని గర్వాన్ని అణిచివేయడానికి ఈ అవతారం ఎత్తబడింది. బలి చక్రవర్తి ఒక గొప్ప రాక్షసరాజు. తన శక్తితో దేవతలను జయించి స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు బలి చేసిన యాగంలో వామనుడు చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో బలి చక్రవర్తి ముందు ప్రత్యక్షమయ్యాడు. బలి చక్రవర్తి వామనుని చూసి నీకు ఏమి కావాలి అని అడిగారు. వామనుడు 3 అడుగులు భూమిని మాత్రమే కోరారు. బలి దీనిని తక్కువ అంచనా వేసి వెంటనే అంగీకరించారు. అప్పుడు వామనుడు తన శరీరాన్ని పెంచుతూ మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగుడు ఎక్కడ పెట్టాలని బలిని అడగగా అప్పుడు బలి చక్రవర్తి వామనమూర్తి యొక్క 3వ అడుగును తన శిరస్సు మీద పెట్టమని అన్నారు. ఆ విధంగా బలి చేసిన అధర్మాన్ని నాశనం చేశారు. పరశురామ అవతారం విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం. ఈ అవతారం జమదగ్ని మరియు రేణుకా దంపతులకు పుట్టారు. ఆయన ఒక మహాశివ భక్తుడు. శివుడు ఇచ్చిన గొడ్డలిని ఆయుధంగా కలిగి ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు అనగా పరుసు అంటే గొడ్డలి, రాముడు అంటే శాంతి అని అర్థం. ఈ అవతారం బ్రాహ్మణ రూపమైనప్పటికీ ఆనాటి భూమి మీద ఉన్న క్షత్రియులు అధర్మానికి పాల్పడడంతో వారి అధర్మాలని నిర్మూలించడానికి భూమికి 21 సార్లు ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి ఆనాటి అధర్మం చేసే క్షత్రియులందరినీ హతమార్చి క్షత్రియుల లేని రాజ్యంగా తయారు చేశారు. ఆయన భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, కర్ణుడు వంటి గొప్ప యోధులకి గురువు. ఎంతటి గొప్పవాడైనా అధర్మం చేస్తే ఆ అధర్మం ఓడిపోయి ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి వచ్చిన అవతారమే ఈ పరశురామ అవతారం. శ్రీరామ అవతారం విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం. శ్రీరాముడు అయోధ్యకు రాజు. ఈ అవతారం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే యావత్ ప్రాణకోటికి తెలిసిన అవతారం ఈ అవతారం. అధర్మాలకి పాల్పడుతున్న రాక్షసులని సంహరించి ధర్మాన్ని భూమి మీద నిలబెడటానికి వచ్చిన అవతారమే ఈ అవతారం. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టి మానవజాతి యొక్క గొప్పతనాన్ని నిలబెడటానికి ఈ భూమి మీదకి వచ్చారు. శ్రీకృష్ణ బలరాములు విష్ణుమూర్తి యొక్క 8, 9వ అవతారాలు. ఈ అవతారం మానవ జాతిలో అధర్మం నిండిపోవడం వలన ఆ అధర్మాత్ములను మరియు ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన అవతారాలే ఈ 8, 9 బలరామ శ్రీకృష్ణ అవతారాలు. ఎంతటి మానవుడైనా, ఎంతటి బలవంతుడైనా అధర్మం చేస్తే ఆ ధర్మాన్ని ఎప్పటికైనా నిలబెడతారని తెలియజేయడానికి వచ్చిన అవతారాలే ఈ 8, 9 అవతారాలు. మనందరికీ బాగా తెలిసిన శ్రీరామ అవతారం మరియు శ్రీకృష్ణ అవతారాల గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలలో ఈ 2 అవతారాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కల్కి అవతారం విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం. ఈ అవతారం భూమి మీద కలియుగంలో ఎక్కువ అధర్మం నిండిపోయినప్పుడు ఆ అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి తిరిగి మళ్ళీ వస్తుంది. ఈ కల్కి అవతారం శంబాలా నగరం నుంచి పుట్టుకొని వచ్చి భూమి మీద అధర్మంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని సంహరిస్తుందని చెప్పి మన పురాణాల్లో చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో, మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.